అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ సోనియా అండ్ ఫ్యామిలీ ఛానల్. నిన్నటి క్రితం వీడియోలో మనం మైపోరుల్ నాయనార్ జీవిత చరిత్ర గురించి తెలుసుకున్నాము. అయితే చేది రాజ్యానికి చెందిన మహారాజు మలాడ్ రాజుని ఇతర రాజ్యానికి చెందిన రాజు ఓడించలేక పగ ప్రతీకారాలతోటి రగిలిపోయి మహాశివభక్తుడు మలాడ్ రాజు అన్న విషయాన్ని తెలుసుకొని దాన్నే అతని బలహీనతగా భావించి తన బలంగా మార్చుకొని శివభక్తుడి రూపంలో రాజ్యంలోకి ప్రవేశించి రాజుని నిర్దాక్షిణ్యంగా నరికివేశాడు. అయినా కూడా చివరి క్షణాల్లో కొన ఊపిరితో ఉన్న రాజు అతనిని పరమ శివభక్తుడికి రూపంలో వచ్చాడు. శివభక్తునిగా భావించి శివభక్తుల్ని చంపకూడదని తెలుసుకొని నాకింత త్వరగా ముక్తిని ప్రసాదించాడు అని భావించి తన సేవకునికి నగరాన్ని దాటింపచేయండి గౌరవంగా అని ఆదేశించారు. తిరిగి సేవకుడు వచ్చి నగరాన్ని దాటించానని చెప్పేంత వరకు ఎదురు చూస్తూ ఉంటాను కొన ఊపిరితోటి అని చెప్పారు. సేవకుడు దాటించి తిరిగి వచ్చి మహారాజుకి చెప్పిన తర్వాత తను ప్రశాంతంగా కన్నుమూశారు. ఆ విధంగా పరమశివునిలో లీనమైపోయారు. అంత గొప్ప వ్యక్తి మైపోరుల్ నాయనార్. ఇప్పుడు మరలా ఈరోజుటి వీడియోలో మరొక గొప్ప శివభక్తుడు 63 మంది నాయనార్లలో ఒకరైనటువంటి వీరన్మిండ నాయనారు అనే భక్తుని గురించిన చరిత్రను తెలుసుకునే చిన్న ప్రయత్నాన్ని చేద్దాము. భక్తిలో అనేక రకాల భక్తులు ఉన్నాయి. అందులో మూఢభక్తి కూడా ఒకటి. తాను నమ్మిన దైవాన్ని అచంచలమైన విశ్వాసంతో కొలవడమే మూఢభక్తి. తాను తప్ప అన్యులెవరూ భక్తులు కారు అనుకోవడం ఒక్కో సమయంలో తప్పే అవుతుంది, కానీ పరమేశ్వరుని దృష్టిలో అది కూడా సబబే అనిపించవచ్చు. ఎందుకంటే ఆ భక్తుడు తననంతగా విశ్వసిస్తున్నాడనేందుకు ఇది పరాకాష్ఠగా నిలుస్తుందంటాడు పరమాత్మ. ఈ భక్తుని విషయంలో ఇదే జరిగింది. ఎవరా భక్తుడు, ఏంటా కథ తెలుసుకునే చిన్న ప్రయత్నం చేద్దాం. చిత్తగించండి. దక్షిణ పదంలో వీరన్మిండ నాయనార్ అనే ఒక శివభక్తుడు ఉండేవాడు. నాయనార్లంటే అచ్చమైన శివభక్తులకు నిలువెత్తు దర్పణాలు. అలాంటి ఈ శివభక్తుడు పర్వత ప్రాంతమైన సింగరూర్ సోళాచలం ఈ సింగరూర్లోని ఒక రైతు కుటుంబంలో జన్మించాడు. సోణాచలం కూడా అతి ప్రాచీనమైన పుణ్యక్షేత్రం, ఎంతో ధనవంతమైన ప్రాంతం ఇది. ఇక్కడి లలనామణులంతా అందానికి చిరునామాల్లాంటి వాళ్ళు. దానికి వీళ్ళు ధరించే అసలు సిసలైన ముత్యాల హారాలు వీరి అందానికి మరింత వన్నెలు దిద్దుతాయి. ఇక్కడ తరతమ భేదాలు కూడా లేవు. ఎక్కువ తక్కువ అనే తారతమ్యాలు లేవు. అంతా ఒకటిగా సమైక్య జీవనాన్ని గడుపుతూ ఆనందంగా రోజులు సాగిస్తున్నారు. దీనికి పరమేశ్వరుని దివ్య కరుణా కటాక్షమే కారణమని అక్కడి వారు అభిప్రాయపడుతూ ఉంటారు. చిన్ననాటి నుంచే ఆధ్యాత్మికత వైపు అతని దృష్టి మళ్ళింది. అప్పటి నుంచే అతను పరమేశ్వరునిపై తన చిత్తాన్ని హత్తించాడు. తన ఇష్టదైవాన్ని కాదు, పరమేశ్వరుని కొలిచే ఇతర భక్తులను కూడా ఈశ్వరుని మాదిరిగానే భావించేవాడు. వారందరినీ గౌరవించేవాడు, ఆరాధించేవాడు. ముందు వారందరినీ పూజించిన తరువాతనే తన దైవానికి అర్చనలు చేసేవాడు. భక్తులను పూజిస్తే భగవంతుణ్ణి సేవించినట్టేనని అనుకునేవాడు. శివభక్తులను కానీ శివుణ్ణి కానీ పట్టించుకొని వారిని ఏమాత్రం క్షమించేవాడు కాదు. ఇలాంటి వాళ్ళ జన్మ వృధాగా తలంచేవాడు. ప్రతినిత్యం శివాలయానికి వెళ్ళడం, అక్కడికి వచ్చిన భక్తులందరినీ ముందు కొలిచి అనంతరం గర్భగుడిలో కొలువైన పరమేశ్వరుణ్ణి నిండు మనస్సుతో అర్చించేవాడు. ఇదే అతని నిత్య కృత్యం. ఇలా తన ఊళ్ళోనే కాదు, ఎక్కడ శివాలయం ఉంటే అక్కడకు వెళ్ళి శివభక్తులను మహేశ్వరుణ్ణి పూజించేవాడు. ఈ క్రమంలో అతనికి మరిన్ని క్షేత్రాలు తిరగాలని కోరిక పుట్టింది. అనుకున్నదే తడవుగా తీర్థయాత్రలకు బయలుదేరాడు. అలా యాత్రలు చేస్తూ చేస్తూ సోణాచలాన్ని వీడి
త్యాగీసుడు కొలువుండే సుందరార్ జన్మస్థలి అయిన తిరునావలూరు చేరుకున్నాడు. ఈ ప్రాంతంలోనే పూర్వం పరమేశ్వరుడు త్రిపురాసుర సంహారం చేశాడని పురాణ గాథ. ఈ ఊళ్ళో నివసించే వారంతా ధర్మాన్ని నమ్మిన వాళ్లే. ఒకరోజు వీరన్మిండర్ నాయనార్ త్యాగీసుని ఆలయానికి వెళ్ళాడు. ఇతని అలవాటు ప్రకారం అంతకు ముందే అక్కడున్న శివభక్తులందరినీ పూజించి అనంతరం త్యాగేశుణ్ణి కొలిచాడు. ఈ నాయనార్ ఆలయంలో ఉండగానే ఇక్కడికి సుందరార్ అనే శివభక్తుడు రావడం జరిగింది. అయితే అతను రావడమే దైవ దర్శనం చేసుకొని పరమేశ్వరునికి నమస్కరించుకున్నాడు. అక్కడున్న శివభక్తుల్ని ఎంతమాత్రం పట్టించుకోలేదు. ఈ పద్ధతి వీరన్మిండర్కు ఎంతమాత్రం నచ్చలేదు. భక్తులను గౌరవించకపోవడం, నమస్కరించకపోవడం సహించలేని నాయనార్ సుందరారుతో, నీవు శివభక్తులను అవమానించావు, వారిని సేవించకుండా స్వామి దర్శనానికి వెళ్ళావు, ఇది కాని పని, కాబట్టి నువ్వు శివభక్తుల మధ్య ఉండడానికి తగనివాడు, ఇక్కడి నుంచి తక్షణమే వెళ్ళిపో అని అరిచాడు. అక్కడితో ఆగకుండా గర్భగుడిలోని త్యాగీసుడిని కూడా, స్వామి నువ్వు కూడా నీ భక్తులకు ఎంత మాత్రం విలువనివ్వని ఈ మూర్ఖుని సేవ గైకొని నీ భక్తులందరినీ కించపరిచావు, కాబట్టి నిన్ను కూడా ఇక్కడ నుండి బహిష్కరిస్తున్నాను అన్నాడు కోపంతో. సాక్షాత్తు పరమశివుణ్ణే బహిష్కరిస్తున్నాను అన్నాడు. అతని వెర్రి భక్తికి త్యాగీసుడు నవ్వుకున్నాడు. ఆ మూఢభక్తే పరమశివుణ్ణి సైతం శాంతించగలిగింది. అయితే ఇది కూడా శివుని ప్రేరణే. భగవంతుని కంటే భక్తులే ఎక్కువ అని నిరూపితమైన ఉదాహరణలు పురాణాల్లో ఎన్నో ఉన్నాయి. శివభక్తులకు అవమానం జరిగే చోటు ఉండదగనిది కాదని కోపగించుకుంటూ ఇక ఈ ప్రాంతానికే అడుగు పెట్టనంటూ రుసరుస నడుచుకుంటూ ఆలయం నుంచి బయటకు వచ్చి ఊరి వెలుపలున్న సత్రంలో బస చేశాడు. దాంతో సుందరమూర్తికి వీరన్మిండార్ నాయనార్ తత్వం బోధపడింది. అతనికి శివభక్తుల పట్ల ఎంత గౌరవం ఉందో అర్థమైంది. తానెంత అపరాధం చేశానో కూడా అవగతమైంది. వెంటనే సుందరార్ వీరన్మిండర్ నివసిస్తున్న సత్రం వద్దకు వెళ్ళి అతనికి క్షమాపణలు చెప్పి పాదాలపై పడి నమస్కరిస్తూ అతని శివభక్తిని ప్రశంసిస్తూ అప్పటికప్పుడు ఒక కీర్తన ఆలపించాడు. దాంతో ఈ నాయనార్కు సుందరార్పై కోపం ఉపశమించింది. నీకు శివభక్తుల పట్ల గౌరవం లేదని అపోహపడ్డాను, అన్యథా భావించకు అంటూ సుందరార్ను ఆప్యాయంగా స్పృశించాడు. అంత పరమశివుడు కూడా వీరన్మిండర్ నాయనార్కు తన పట్ల ఉన్న భక్తికి లొంగిపోయి తక్షణమే ఇతన్ని తన లోకానికి తీసుకుపోయి శివగణాలకు అధిపతిని చేసి అగ్రస్థానాన్ని కట్టబెట్టాడు. శివ సన్నిధిలో వీరన్మిండర్ నాయనార్. ఈ విధంగా వీరన్మిండర్ నాయనార్ శివుని సన్నిధిలో శివగణాల్లో ఒకరిగా ఉండే ముక్తిని భగవంతుడు ప్రసాదించాడు. భక్తి ఏ విధంగా ఉంది, ఎలా ఉంది అనే దానికంటే చిత్తశుద్ధితో ఎంతగా భగవంతుడిని ఆరాధిస్తున్నాము అనే దానికి నిదర్శనం ఈ నాయనార్ చరితం. తర్వాతి వీడియోలో అమర్నీతి నాయనార్ అనే మరొక శివభక్తుని గురించి తెలుసుకునే చిన్న ప్రయత్నాన్ని చేద్దాం. ధన్యవాదాలు. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కథను విన్నవారికి చెప్పిన వారికి కూడా శుభం కలుగుతుంది. థ్యాంక్ యూ.